చంద్రబాబు నాయుడు చేపట్టిన మీకోసం రథయాత్రకు నల్గొండ జిల్లాలోనూ విశేష స్పందన లభిస్తోంది. ఇవాళ మిర్యాలగూడ నుంచి నేడేరుచర్ల, హుజూర్నగర్, చిలుకూరు మీదుగా కోదాడ వరకు ఆయన రథం సాగనుంది. రాత్రి అక్కడే బస చేసి రేపు ఖమ్మం జిల్లాలో ప్రవేశిస్తారు. నిన్న నిడమనూరు, త్రిపురారం, మిర్యాలగూడల్లో జనం ఆయనకు నీరాజనాలు పలికారు. హాలియాలో ఎడ్ల బండిని నడుపుతూ రోడ్ షోలో పాల్గొనడం పార్టీ శ్రేణుల్ని, జనాన్ని ఆకట్టుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటైన విమర్శలు చేస్తూనే వరాలతో రైతులు, యువత, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారిని ఆకట్టుకునేందుకు బాబు ప్రయత్నించారు. 24,000 కోట్ల నుంచి 70,000 కోట్ల రూపాయల ఆదాయం చూపిస్తున్నారు. 1 లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ చూపిస్తున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ యొక్క మిర్యాల కూడా ఏమన్నా బాగుపడిందా? మీ జీవితాలు బాగుపడ్డాయా? ఎవరి జీవితాలు బాగుపడలేదు. మన జీవితాలు ఇంకా కూడా దుర్భరంగా తయారైనాయి. అందుకే నేను వచ్చాను, మీకోసం వచ్చాను. భవిష్యత్తులో ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో మీతో చర్చించి మీరు నాకు చూపించిన వివరాలకి మీ రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప నాకేం కాదు. పేదవాళ్ళ రాజ్యం రావాలి, అదే మరిగా రైతుల రాజ్యం రావాలని నేను ఈరోజు తిరుగుతున్నాను. భవిష్యత్తులో మీ అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, స్వయం ఉపాధి చేపిస్తాను. ఏ యువత కూడా ఊరికే ఉండడానికి వీల్లేదు. మీకోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం మీ శక్తిని ఉపయోగించుకుంటారని మా తమ్ముళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ విధంగా ముందుకు పోతాం. టౌన్స్ కి తప్పకుండా పైప్ లైన్ లో కరెంట్ ఇచ్చినట్టు, మంచినీళ్ళు ఇచ్చినట్టు గ్యాస్ కూడా ఇస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో తప్పకుండా మీ అందరికీ వంట గ్యాస్ కనెక్షన్, సిలిండర్లు ఇప్పిస్తాను. తప్పకుండా ఇది జరుగుతుంది, జరిపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.